రెడ్యాల గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నిన్నటి నుంచి జరుగుతున్న బంగారు మైసమ్మ ఉత్సవాలు ఈరోజు ఉదయం పూట కళ్యాణం జరిగింది. ఎంతో ఒగ్గు పూజారులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పాల్గొన్నారు. అసలు ప్రతి ఏడాది తప్పించి ఏడాది ఈ విధంగా బంగారు మైసమ్మ ఉత్సవాలు రెడ్యాల గ్రామంలో జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఒక కొత్త విశిష్టత ఒక అంశం ఉంది. ఏంటంటే ఈ రోజుల్లో స్వార్థంతో నిండిన రోజులు, తమ కుటుంబం తామని మొత్తం కూడా పరుగులు తీస్తున్న రోజుల్లో గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం ఇలాంటి ఉత్సవాలు చేపట్టడం వెన్నం వారి కుటుంబం పట్ల ఇట్లు గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ బంగారు మైసమ్మ ఉత్సవాలు ఎందుకు జరుగుతున్నాయి, ఏందో వాళ్ళ ప్రజలకు సంబంధించి ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. నా పేరు నరసింగ శ్రీనివాస్, మాది కొత్త రెడ్యాల గ్రామం. ఈరోజు అంగరంగ వైభవంగా మన రెడ్యాల గ్రామంలో బంగారు మైసమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. దానికి కవరేజ్ చేస్తున్న బిగ్ టీవీ యాజమాన్యానికి మరియు వారి స్టాఫ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే బంగారు మైసమ్మ తల్లిని మనం వెన్నం సరోజన దేవి, వెన్నం రాఘవేంద్ర రెడ్డి గారి దంపతులు వారి సొంత భూమిలో సొంత ఖర్చులతో మార్చి 20వ తారీఖు 2020 రోజున ప్రతిష్ఠించడం జరిగింది. అట్టి తల్లి కృప దయలతో గ్రామం మరియు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ భక్తులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని వారి అమ్మవారి కృపకు ప్రతి అమావాస్యకు పూజలు చేయించుకొని అమ్మవారి ప్రతి ఒక్కరూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా వారి వారసులైనటువంటి వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు, వెన్నం విజయకాంత్ రెడ్డి గారు దాన్ని ఉనికిపుచ్చుకొని అదేవిధంగా రెడ్యాల గ్రామంలో ఇంకోటి కూడా రామ మందిరం కూడా వారి సొంత ఖర్చులతో సొంత జాగలో నిర్మించడం జరిగింది. దానికి కూడా దీప నైవేద్యాలు కాకుండా వాళ్ళ సొంత ఖర్చులతో ఈ 2 గుళ్ళను కూడా వారు స్వతహాగా అక్కడ అయ్యగారిని మన శాస్త్రీయబద్ధంగా అయ్యగారిని తీసుకొచ్చి వారికి ఇల్లు ఇప్పించి ఎస్టాబ్లిష్ చేసేసి వాళ్ళ సొంత ఖర్చులతో ఈ రోజు వరకు వాళ్ళే మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణ మహోత్సవం చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. వాటికి సంబంధించిన కళాకారులను కూడా వారే తీసుకొచ్చి అమ్మవారి కళ్యాణోత్సవం నిన్న జరిగిన దానికి గంగ పూజ గంగపట్నం వేసేసి చాలా బ్రహ్మాండంగా గ్రామ ప్రజల మధ్యలో రాత్రి 12:30 వరకు కూడా ఊరిలో బోనం ఎత్తుకొని గ్రామ దేవతలైనటువంటి వారి దగ్గరికి పోయి ప్రతిష్ఠించి బలిదలుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్య ఘట్టం ఏంటంటే ఇలా అమ్మవారి కళ్యాణ మహోత్సవం, మైసమ్మ గారి కళ్యాణ మహోత్సవం చేయడం కోసం ఇక్కడ ఒగ్గు కళాకారులు కానీ వారికి సంబంధించిన దేవత పూజలు చేసే అమ్మవారు కానీ గ్రామ పెద్దలు మరియు అలాగే వెన్నం శ్రీకాంత్ రెడ్డి మరియు వారి బిందురెడ్డి గారు వాళ్ళు కళ్యాణ మహోత్సవం పీటల మీద కూర్చొని తిలకించడానికి అశేషంగా ప్రజలు వస్తున్నారు. ఇది అయిపోయాక అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని అదేవిధంగా గ్రామ అందరూ కూడా అంగరంగ వైభవంగా సాయంత్రం 5 గంటలకు బోనాలతో, నృత్యాలతో, డప్పు కళాకారులతో, బృందాలతో అమ్మవారి చుట్టూ తిరుగుతూ అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారికి బోనాలు చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ కృపాదయ అమ్మవారి దీవెనలు మా ఊరు గ్రామ ప్రజల మీద ఎల్లవేళలా ఉంటున్నాయి. ఇక్కడ ఎందుకంటే మా ఊరు పాడి పంటలు కానీ, పశు సంపద కానీ, గొర్రెలు గొడ్డు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా రైతులు చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అమ్మవారి కృపా దయ కటాక్ష మా గ్రామ ప్రజల మీద ఉన్నది. అలాగే ఈ నియోజకవర్గ ప్రజల మీద కూడా ఉండి అమ్మవారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాం. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి వారి కుటుంబీకులు కూడా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలందరి తరపున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బిగ్ టీవీ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసి ముగిస్తున్నాం. మాది యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామమైన ఒగ్గు కళాకారులము. ఈ రెడ్యాల గ్రామం లోపల శ్రీ అమ్మవారు బంగారు మైసమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా ఒగ్గు పూజారులము చేరవచ్చి అంగరంగ వైభవంగా మంగళవారం రోజున అమ్మవారి గంగా స్నానానికి
ఊరేగింపుగా బయలుదేరి ఊరు లోపల ఉన్న గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకొని రాత్రి 12 గంటల వరకు కూడా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఈ బుధవారం ఉదయం అమ్మవారి కళ్యాణానికి పెద్దపట్నం వేసి లగ్గం పోలు రాసి అమ్మవారి కళ్యాణం చేసి శాంతింపజేసేందుకు మమ్మల్ని పిలిపించారు. ఈ రెడ్యాల గ్రామ ప్రజలు, ఈ రెడ్యాల లోపల ఉన్నటువంటి వెన్నంవారి కుటుంబ సభ్యులు మమ్మల్ని పిలిపించి ఈ కార్యక్రమం జరుపుతున్నారు. గూడూరు గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా ఒగ్గు కళ బృందంచే ఈ రెడ్డాల గ్రామంలో అమ్మవారు మైసమ్మ సేవలు పూజలు చేస్తానికి ఒగ్గు కళా బృందంచే మన వెన్నం శ్రీకాంత్ రెడ్డి పటేల్ మళ్ళని ఇక్కడ పిలిపించిండు. కాబట్టి శ్రీ అమ్మవారు మైసమ్మ పూజలు నిన్న పుట్ట బంగారం గంగకెళ్ళినం. అమ్మవారు పోతరాజుల విన్యాసంతో ఒగ్గు డోలు బృందంచే ఈ అమ్మవారు మైసమ్మ ఈరోజు అమ్మవారు కళ్యాణము పెద్ద పటం వేసినాం. కాబట్టి ఈ రెడ్డాల గ్రామం ప్రజలందరూ ఆరోగ్యాలతో అమ్మవారు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్త రెడ్డాల మండలం మహబాద్, జిల్లా మహబాద్. ఈ బంగారు మైసమ్మను ఇది 5వ సంవత్సరం, అంటే 3 సంవత్సరాలు కంటిన్యూ అయిపోయినాయి. మధ్యాహ్నం 1 సంవత్సరం గ్యాప్ అయిపోయింది, మళ్ళీ 5వ సంవత్సరం అన్నట్టు. 1 సంవత్సరం తప్పించి 1 సంవత్సరం చేస్తాను. కొత్త ఇది శ్రీకాంత్ రెడ్డి గారు, విజయకాంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత ఖర్చులతోటి సొంత భూమిలో ఏర్పాటు చేయడం. ఇది అయిపోయిన తర్వాత ఈ 2వ సంవత్సరం ఇది పూర్తి కాకముందుకే బంగారు మైసమ్మ పూర్తి అయిన తర్వాత రామాలయం కూడా కట్టించారు. ఇక్కడ ఊళ్ళోనే వాళ్ళ సొంత ఖర్చులు, సొంత భూమి, సొంత ల్యాండ్లనే కట్టించారు. ఇక అందరూ దాన్ని ప్రజలు కూడా వినియోగించుకుంటారు. అందరూ వాళ్ళ కుటుంబీకులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. మన గుడి గట్ట కానీ పంటలు పైర్లు మంచిగా ఉన్నాయి, అన్ని అంత ఆరోగ్యంగా ఉన్నారు. కొన్ని సందర్భాలలో వేల ఖర్చులు అయినాయి కానీ హాస్పిటల్ ఖర్చులు మాకు అట్లాంటివి కూడా ఏం రాలేదు. అంతా బాగుంది మాకు, అంతా జనాభా. రెడ్యాల వెంకటయ్య పెద్ద మనిషిని కాబట్టి ఇక్కడ బంగారు మైసమ్మ వాళ్ళ తాత వెంకటనరసయ్య గారు పెట్టిన దాన్ని వాళ్ళ మనవడు శ్రీకాంత్ రెడ్డి గారు నిలబెట్టి బంగారు మైసమ్మని నిలబెట్టిండు. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం తర్వాత సంవత్సరం చేస్తా ఉంటాడు. ఇప్పుడు ఇది 2 కళ్యాణ లక్ష్మి, ఇది 2వసారి, మళ్ళీ చేస్తే 3వసారి అవుతుంది. కాబట్టి ఇప్పుడు మంచిగా జరుగుతుంది. మంచిగా అందరూ దేవతలు గ్రామ ప్రజలు అందరూ శుభ సంస్థలు ఉంటారు. అందరు బాగానే ఉన్నారు. గుడి వచ్చిన కానీ దేవుడు వచ్చిన కానీ మంచిగా అందరికి మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. ముందుగా రెడ్డాల గ్రామ ప్రజలకు శుభ సాయంకాలం. ముఖ్యంగా వెన్నమ్మ గారి కుటుంబం ఈ రెడ్డాల గ్రామ ప్రజల కోసం, వాళ్ళు తన తల్లి యొక్క ఆశయ సాధన కోసం ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలని మరి రాముల వారిని పూజించాలనే ఉద్దేశంతో వారి తల్లిగారి కోరికతోటి ఎన్ఆర్ఐ విజయకాంత్ గారు మరియు వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు సోదరులు ఇద్దరు కలిసి ఇక్కడ 2 గుండ్లు నిర్మించారు. ఈ రోజులలో మన ఇంట్లో ఉప్పలమ్మని పెట్టుకోవాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ బంగారు మైసమ్మని పెట్టి 1 సంవత్సరం తప్పించి 1 సంవత్సరం ఘనంగా ప్రోగ్రాం చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా బోనాలు చేసుకుంటూ చేయడం జరుగుతుంది. నిస్వార్థంగా ప్రజలకు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజులలో కనుమరుగైపోతున్న గ్రామ దేవతలని వెలుక తీసుకురావడంలో వెన్నవారి కుటుంబం ముందున్నది. ఏదేమైనా కానీ ఈ ముఖ్యంగా ఈ రెడ్డాల ప్రజలు సుఖ సంతోషాలుగా ఉండాలనే ఉద్దేశంతో పెడతారు. ప్రతి నెల అమావాస్య రోజు కూడా ఘనంగా పూజలు చేయడం జరుగుతుంది. ఆ పూజకు ఇన్స్పైర్ అయ్యే మేము మహబాద్ పట్టణం నుండి ఇక్కడికి వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఏదున్నా కానీ వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆశీస్సులతోటి ఇంకా ఘనంగా ఇట్లాంటి ప్రోగ్రాం జరిపించడానికి ఈ ఊరు ప్రజలు కానీ భగవంతుడు అందరూ కూడా వారికి సహకరించాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చినందుకు బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.